నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. పంజాబ్లో జాంబీ డ్రగ్ ప్రభావంతో యువత వింతగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన షేర్ చేసిన వీడియో వాస్తవానికి రాజస్థాన్కు చెందినదని తేలడంతో ఆయన విమర్శల పాలయ్యారు. పంజాబ్కు దిష్టి తగిలిందని, వరుస ప్రభుత్వాలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డు పక్కన ఇద్దరు వ్యక్తులు మత్తులో వింతగా ప్రవర్తిస్తున్న వీడియోను హర్భజన్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియోపై పంజాబ్ పోలీసులు వెంటనే స్పందించారు. ఆ దృశ్యాలు పంజాబ్లోనివి కావని, బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో తీసినవని స్పష్టం చేశారు. వీడియోలో పంజాబీ ఆడియో ఉన్నంత మాత్రాన అది పంజాబ్ ఘటన కాదని తేల్చి చెప్పారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు వాస్తవాలను ధృవీకరించుకోకుండా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని హితవు పలికారు. ఈ పరిణామంపై పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడింది. రాజస్థాన్కు చెందిన వీడియోను పంజాబ్కు ఆపాదించి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు హర్భజన్ సింగ్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర మంత్రులు బల్జిత్ కౌర్, హర్భజన్ సింగ్ ఈటీఓ ధ్వజమెత్తారు. కాగా వైద్యపరంగా వాడే జైలాజైన్ అనే మత్తు మందును డ్రగ్స్లో కలపడం వల్ల వ్యక్తులు స్పృహ కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తారని, దీనినే జాంబీ డ్రగ్ అని పిలుస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ సరైన ఆధారాలు లేకుండా ప్రతి వీడియోను దానికి ముడిపెట్టడం సరికాదని సూచిస్తున్నారు. మొత్తంగా హర్భజన్ చేసిన పోస్ట్ ఆయనకే ఎదురు తగలడమే కాకుండా రాజకీయ దుమారానికి కారణమైంది.